రజాకార్ల వారసుల మెప్పు కోసమే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తలేరన్నటువంటి విషయాన్ని పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. అదే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా సెప్టెంబర్ 17ను ఈ ప్రభుత్వం నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం మీరు ఏమనుకుంటున్నారు? అయితే బీజేపీ పార్టీ ఎలాంటి కార్యాచరణను దీని మీద అమలు చేస్తుంది? ఒకటేనండి, నిజంగా ఈరోజు తెలంగాణ ప్రజల చరిత్రలో ఈ యొక్క మరుపురాని ఘట్టం. మనం జీవితంలో ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో ఉన్నామంటే, భారతీయుడిగా గర్వపడుతున్నామంటే, తెలంగాణ వాడిగా మనం ఒక ఐడెంటిటీ కార్డు సంపాదించుకున్నామంటే ఇది ఆ రోజు సెప్టెంబర్ 17, 1948 గౌరవనీయ కారణజన్ముడు తెలంగాణ ప్రజల పట్ల ఆరాధ్య దైవమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజు మెడలు వంచి ఈ నిజాం ఏదైతే ఏలుబడిలో ఉన్న మా ప్రాంతాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపాడు. నిజంగా ఆ అకృతాలు, అన్యాయాలు, అత్యాచారాలు, హత్యల వల్ల 400 సంవత్సరాల మా జాతి కన్నీళ్లు, ముఖ్యంగా హిందువులమే బలైనం. 99% అక్కడ ఇక్కడ ఒక 1% ముస్లింస్ దేశభక్తులున్నా 99% ఆ దుర్మార్గుడు నిజాం రాజు వల్లనే మేము అగత్యాలకు లోనైనము. అట్లాంటి 400 సంవత్సరాల కన్నీరు తుడిచిన ఈ రోజు ఇది మా విముక్తి దినమే, మా స్వేచ్ఛా దినమే, మా స్వాతంత్ర దినోత్సవమే. కాబట్టి ఇది పాలన 1947 ఆగస్టు 15 మొదలైంది భారతదేశంలో. కాబట్టి ఈ రోజు నిజంగా కూడా మా స్వేచ్ఛ వాల్యూ తెలుసుకున్న మా జాతి అంటే ఇది స్వేచ్ఛా దినోత్సవం, విముక్తి దినోత్సవం. ముఖ్యంగా ఎల్పీ సమావేశంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు? మీ అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న ఒక లోపాయికార ఒప్పందాల వల్ల ఈ గతంలో ఉన్న ప్రభుత్వము మాజీ రాజు అయితే కళ్ళకు కనబడట్లేదు, ఫామ్ హౌస్ కే పరిమితమైండు. శాసన ఏదైతే ప్రతిపక్ష నాయకుడు కళ్ళకే కనబడతలేడు. ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, వేలాది మంది నిరాశులైనా ప్రతిపక్ష నాయకుడు జాడనే కనబడతలేదు. రెండోది వాళ్ళున్న మిగతా వాళ్ళు కూడా ఆ లోపాయికార ఒప్పందాలు, వాళ్ళు చేసిన తప్పిదాలు, స్కాములు, స్కీములు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే అవి ఫైల్స్ క్లోజ్ చేయడానికి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారుతో కుమ్మక్కయ్యారు. కాబట్టి ప్రజలు మా వైపు చూస్తున్నారు. మా వైపు చూడటమే ఈ రోజు 8 పార్లమెంట్ సీటు గెలవటం, 36% ఓట్లు సంపాదించుకోవడం. కాబట్టి ఏ తెలంగాణ ప్రజలైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ సమస్యల పట్ల మేము ప్రతిస్పందించాలా. రుణమాఫీ కావచ్చు, మోసపూరిత రుణ విధానం, సుమారు ఇంకా 48 లక్షల మంది రైతులు మాకు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మమ్మల్ని మోసం చేశాడు, నట్టేట ముంచాడు. రెండోది వృద్ధ మహిళలు, మాకు 2000 కాదు పెన్షన్స్ పెంచుతామన్నారు, ఇంతవరకు పెన్షన్లు పెంచట్లేదు. మిగతా మహిళలు 1,83,00,000 మంది మహిళలు మాకు 2,500 రూపాయలు ఇట్లా మహిళా స్కీమ్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వట్లేదు. ఇట్లా కౌలు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు పెన్షన్లు, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, వీళ్ళ గురించి నిరంతరం మా భారతీయ జనతా పార్టీని వాళ్ళు సంప్రదిస్తున్నారు. వాళ్ళు అరణ్య రోదనలు చెప్తున్నారు, అర్థనాదాలు చెప్తున్నారు. కాబట్టి ఇంకా నిజంగా మేము నికార్సైన ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుని ఈరోజు సమావేశం చేసినాం. ఈ రోజు ప్రజాబాహుల్యంలోకి, ప్రజా సమస్యల మీద తెలంగాణ వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేసి ఈ మోసపూరిత దగాకోరు అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి. ప్రజలకిచ్చిన 418 వాగ్దానాలతో పాటు 6 గ్యారెంటీల వాగ్దానాలు అమలు చేయించాలి, మెడలు వంచైనా సరే నిర్ణయం తీసుకున్నాం. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఫామ్ హౌస్ కే పరిమితమైంది. ఆ పాత్రను బీజేపీ పోషిస్తుంది. ప్రజా సమస్యలపై ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించి ఆ సమస్యల మీద పోరాడతామని బీజేపీ ఈ రోజు ఎల్పీ సమావేశంలో నిర్ణయించినటువంటి విషయాన్ని పైడి రాకేష్ రెడ్డి చెప్పాడు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ, శ్రీనివాస్, హైదరాబాద్.